విజయవాడ నగర వాసులకు తీపి పదార్థాలు బేకరీ ఐటమ్స్ అందించే దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝడిపించారు. అధికారుల ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో చాలా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. లీగల్ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ జాయింట్ ఆపరేషన్ లో హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలో తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా అనేక హోటల్స్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలని కూడా అక్కడ గుర్తించారు. నిబంధనలు పాటించని షాపుల్ని సీజ్ కూడా చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే చాలా బేకరీలు, స్వీట్స్ దుకాణాలు నిబంధనలు పాటించలేదు. కనీస శుభ్రత కూడా లేకుండా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలని కూడా ఉపయోగిస్తున్నట్టుగా అధికారుల తనిఖీల్లో తేలింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మా ప్రతినిధి వసంత్ విజయవాడ నుంచి మనకి లైవ్ లో జరుగుతున్నారు. వసంత్, ఏంటి సడన్ గా ఫుడ్ సేఫ్టీ అధికారుల ఈ రైడ్స్ వెనుక కారణం ఏంటి? ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా ప్రజల నుంచి? ఇటీవల ప్రభుత్వానికి వరుసగా కంప్లైంట్లు వస్తున్నాయి. ఇదే అంశాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో కూడా చాలా ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో సోదాలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం జాయింట్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ మొత్తం డిపార్ట్మెంట్ అంతా కలిసి ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఏవైతే మీట్కి సంబంధించి ఒక బేకరీలో మనం ఉన్నాం, ప్రస్తుతం మీట్కి సంబంధించి ఏ రకంగా వాటిని ఫ్రోజన్ ఫుడ్స్ని స్టోర్ చేశారు, ఏ రకంగా వాటిని నాశరకమైనటువంటి ఆహార ఉత్పత్తుల్ని ఉంచారు, కాలం చెల్లిన వాటిని ఎక్స్పైరీ డేట్లు లేకుండా ఏ రకంగా ఉంచారు అనేది కూడా ఇటు సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. అనుమతులు లేకుండానే ఈ యొక్క మొత్తం బేకర్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు కూడా నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం జాయింట్ కమిషనర్ పూర్ణచంద్ర ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఏంటి, ఎందుకు అనూహ్యంగా విజయవాడ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు? మీకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏంటి సార్? రెగ్యులర్గా మన కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ ఉత్తర్వుల మేరకు మా 20 టీములు ఫుడ్ సేఫ్టీ, 20 లీగల్ మెట్రాలజీ టీములు విజయవాడ టౌన్ వ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, స్వీట్ షాపులను తనిఖీ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ కమిషనర్ గారు ఆదేశాలతో చేయడం జరుగుతుంది. సో ఆశ్చర్యకరంగా ఈ బేకరీ లైసెన్స్ లేకుండా 100 రూపాయల లైసెన్స్ పెట్టి వెండాస్ లైసెన్స్ తీసుకుని, అది రెస్టారెంట్ లైసెన్స్ తీసుకొని బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నాడు. మరి నాన్ వెజిటేరియన్ ఎందుకు ఫ్రీజ్ చేశాడో అర్థం కావట్లేదు. టోటల్ నాన్ వెజిటేరియన్ ఎప్పుడుదో తెలియదు. ఐస్ గట్టగట్టి చూడండి ఎట్లా ఉంది, అసలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ కూడా గట్టగట్టిపోయి స్టెయిల్డ్ కండిషన్లో ఇవే ఇది చేస్తూ ఉన్నారు. నాన్ వెజిటేరియన్ అంతా ఫ్రీజ్ చేశాడు. తర్వాత ఎక్స్పైరీ స్టాక్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా ఎప్పుడో తెలియదు, అన్నీ ఎక్స్పైరీ స్టాక్స్ తయారు చేస్తూ ఉన్నారు. బేకరీలు ఇవన్నీ, ఈ ఫ్రిడ్జ్ చూస్తే మాత్రం మహా దారుణంగా ఉంది. ఇవన్నీ ఫ్రీజ్ చేసి చూసారా, ఐస్ కూడా 4-5 సెంటీమీటర్ల మందాన డీఫ్రాస్ట్ చేయకుండా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ ఎందుకు ఉన్నాయో అర్థం కావట్లేదు. నాన్ వెజిటేరియన్ బేకరీలో నాన్ వెజిటేరియన్ అంతా ఫ్రీజ్ చేసేది, అంతా స్టైల్ అయిన చికెను, మటను అంతా ఎప్పుడో తెలియదు, వారంలో తెలియదు, 4 రోజులతో తెలియదు, ఏం తెలియకుండా రిజిస్టర్స్ మెయింటైన్ చేయలేదు. అన్నీ కూడా డీఫ్రాస్ట్ చేసి చూడండి, అది రాట్లా అతుక్కుపోయి, కవర్లన్నీ అతుక్కుపోయి నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్, బిస్కెట్లు చూడండి, నాన్ వెజిటేరియన్ ఈ చికెన్ వండినవి లోపల పడేశారు. నాన్ వెజ్ హైజీన్ కండిషన్స్ అయితే మహా దారుణంగా ఉన్నాయి. చూడండి, అసలు ఫ్రిడ్జ్ లాగా లేదు. అతుక్కుపోయింది, ఇప్పుడు నెల అయిందో అతుక్కుపోయి, ఫ్రిడ్జ్లో అతుక్కుపోయి ఉన్నాయి. అన్నీ మహా దారుణంగా ఉన్నాయి. మా బేకరీ ప్రొడక్ట్స్ అయితే కూడా. సార్, ఇప్పుడు ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? ఎన్ని బృందాలకు సోదాలు చేస్తూ ఉన్నారు సార్? ప్రధానంగా ఏమేమి గుర్తించారు? 20 బృందాలు హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్లు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బేకరీలు గమనించడం జరిగింది. హోటల్స్ కూడా చూస్తూ ఉన్నారు. హోటల్స్ కూడా వయలేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ కూడా వెళ్ళి ఏం వయలేషన్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది కూడా తదుపరి ఇన్స్పెక్షన్స్ అయిపోయిన తర్వాత తెలియజేస్తున్నారు. ఇంత నిస్సిగ్గుగా, ఇంత పెద్ద ఎత్తున ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు? వీళ్ళందరినీ ఎవరిని ఉపేక్షించేది లేదండి. ఇప్పుడు మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఇమ్మీడియట్గా ఏదైతే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చో ఆ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు చెప్తోంది. ప్రధానంగా చాలా బేకరీస్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు అన్నిటి చోట కూడా ప్రస్తుతం ఏవైతే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో అన్హైజెనిక్గా, అంటే అసలు కనీసం మాటలతో చెప్పలేని, కనీసం చూడలేనటువంటి పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇటు నాన్ వెజ్ కావచ్చు, వెజ్కి సంబంధించి అనుమతులు లేకుండా కూడా వాటిని స్టోర్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టుగా అయితే ఇటు అధికారులు గుర్తించారు. అందరిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్ వసంత్.